గైస్ పార్ట్ 1 చూడకపోతే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను అక్కడి నుంచి చూడండి. లేకపోతే ఈ వీడియో అయితే అసలు అర్థం కాదు. చలో వీడియోకి లైక్ చేయండి స్టార్ట్ చేద్దాం. ఎక్కువ తక్కువ అయితే అండర్ గ్రౌండ్‌లో ఉన్న అన్ని సినిమాలు ఒక్కటే రోజులో చూపిస్తా బోల్టు జాగ్రత్త జిగురుతాండ డబుల్ ఎక్స్. తమ్ముడు నేను క్రికెట్‌లో ఫుట్‌బాల్ ఆడతా అని చెప్పిన అంతే. నువ్వు నన్ను అండర్ గ్రౌండ్‌కి పంపేటట్టు ఉన్నావు కదా. నేను ముందే సైగ్గాని మంట పుట్టిందనుకో ఏజెంట్ ఆచార్య 3 సార్లు చూపిస్తా బోలేశంకర్ కూడా. ఇషాను నువ్వు మావోనివి కానీ ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ ఓనివి. మా దీపక్ చహరు ట్రెంట్ బోల్టు నేను ప్రతి మ్యాచ్లో ప్లేయింగ్ లెవెల్ ఉంటాం. దీపక్ చహరు ట్రెంట్ బోల్టు ఇద్దరు కలిసి పవర్ ప్లేలు ఎత్తారు. హార్దిక్ పాండ్యా మేము డెత్ ఓవర్స్లో ఎత్తాం. ఇక ఎట్లుంటుందో నీ ఇమాజినేషన్కి వదిలేస్తానా. అంటే మేము గాజులు వేసుకొని కూర్చుంటాం. అన్వయ బూమ్రా మా అభిషేక్ ట్రావిస్ హెడ్ ఇషాన్ తమ్ముడు అవుట్ చేస్తా అంటే అవుట్ అవుతారా. 300 కొడతారు ముగ్గురు కలిసి. చెప్పేది నువ్వే ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ ఇషాన్ కిషన్ వీళ్ళందరూ ముగ్గురు కూడా లెఫ్ట్ హ్యాండర్సే. దన్న అవుట్ చేస్తాం వీళ్ళని. బూమ్రా బ్రో అప్పుడు ఎప్పుడో 2023 వన్డే వరల్డ్ కప్లో కలిసినావు. మళ్ళీ ఐపీఎల్ కలవబోతున్నావు. ఎస్ బ్రో సూపర్. నువ్వు కూడా ఇంజూర్ తర్వాత ఆడబోతున్నావు కదా చూద్దాం. కానీ నాకు ఒకటి అర్థం కాలే షామీ బాయ్. నీ అవ్వగా పటేల్కి పెట్టే 10 కోట్లు ఏదో సిరాజ్కి పెడితే సిరాజే వస్తుండే కదా. అంతేందుకు కొంచెం కష్టమైన ట్రై అయితే మీ స్టార్ ప్లేయర్ భువనేశ్వర్ కుమారే వస్తుండే. అంటే ఏందివే ఇప్పుడు నేను ఆడనా ఉరికొచ్చి స్పిన్ వేస్తా అంటున్నావా. పర్పుల్ క్యాప్ విన్నర్ పటేల్ ఇక్కడ రెస్పెక్ట్ ఏదివే. బూమ్రా చూస్తే ఒక రకంగా వీళ్ళు కూడా స్ట్రాంగ్ గానే ఉన్నారు. బ్యాట్ కమిన్స్ హర్షల్ పటేల్ షామి రోహిత్ బాయ్ ఎంతైనా మనంత స్ట్రాంగ్ అయితే లేరు కదా. బోల్టు నేను చెప్తున్నా చూడు నీకు టీవీలో కాదు అన్ని సినిమాలు థియేటర్ అనే చూపితో చెప్తున్నా. అంతేకాదు మా స్పిన్నర్ రాహుల్ చహరు ఎడమ్ జాంపా సిమర్జిత్ సింగ్ జీసన్ అంజారీ ఈశాన్ మలింగ జయదేవ్ ఉన్నత్కత్తు వీళ్ళు కూడా ఉన్నారు. వన్ ఆఫ్ ద బెస్ట్ పిక్స్ యాక్షన్ లా. కమిన్స్ బాలర్ల పేర్లు చెప్తే భయపడే రోజులు పోయినాయి. బాలర్ కి స్కిల్ ఉండాలి అంతే. మా వాళ్ళు ఉన్నారు. కర్నూలు నీటిలో వదిలినట్టు అబ్దుల్ సమాద్ను వదిలేయాలి. అగో నన్ను ఎందుకు గుంజినవన్న మధ్యలోకి హీరో విలన్ కొట్టుకొని కామెడీని చంపేసినట్టు నా మీద పడ్డమైంది. అయినా నేనే పులిహోర లవంగం ఎత్తుకునే బ్యాచ్. అబ్దుల్ సమాదు ఎస్ఆర్హెచ్కి వెళ్ళి ఎల్ఏజీలకు పోయినావు కదా. 24 అవర్స్ అండర్ గ్రౌండ్ లోనే ఉండకు. కొంచెం వాళ్ళకి పర్ఫార్మెన్స్ అయ్యి పోయినసారి ఎస్ఆర్హెచ్కి ఎట్లా 6 4 కొట్టినావో ఎల్ఏజీ కూడా గట్టినే కొట్టని చెప్తున్నా గంతే. పంతు నువ్వు డీసీ నుంచి ఎల్ఏజీకి పోతే పోయినావు కానీ మీ బాలర్ల పేర్లు ఏంది ఒక్కళ్ళు కూడా వినిపిత్తలేదు కనిపిత్తలేరు. జస్ట్ బాబు డబ్బు చెప్పిన సినిమాకే పులి దొరకక పిల్లిని వాటికొచ్చినట్టు ఎంత పెద్ద మాట అన్నావు విరాట్ భాయ్. అయినా మా వాళ్ళు యాక్షన్లో పులి ఉన్నా కానీ పిల్లినే ఉన్నారు. మయాంక్ యాదవ్ మోషిన్ ఖాన్ ఆవేశ్ ఖాన్ ఆకాశ్ దీప్ ఆకాశ్ సింగ్ సిమర్ జోసెఫ్ ప్రిన్స్ యాదవ్ రవి బిష్ణ సిద్ధార్థ్ వీళ్ళు కూడా బాలర్సే. అయినా పెద్ద బాలర్లు అవసరం లేదు. జస్ట్ స్కిల్ ఉంటే చాలు బాలర్స్ కి. నిజమేవే పంతు స్కిల్ ఉన్న బాలర్లను తీసుకోవాలి. టాలెంట్ ఉన్న బాలర్లకి ఛాన్సులు ఇవ్వాలి. కానీ ఒక్క ఎక్స్పీరియన్స్డ్ బాలర్ కూడా లేకపోతే ఎట్లా గెలుస్తారంటున్నా. ఏమున్నది విరాట్ బ్రో ఎక్కువ తక్కువ అయితే అబ్దుల్ సమాద్ని నేర్పిమందాం బౌలింగ్. కోతకి గోరింటాకిస్తే ఏం చేయనో తెలియక గువ్వకు రాసుకున్నదట. బ్యాటింగే రాదంటే బౌలింగ్ అంటావు మళ్ళీ నువ్వు. మీరంతా ప్లాస్టిక్ సర్జరీని అడవిలో దొరికి ఆయుర్వేద ఆకులతో చేసేటట్టున్నారు. ఎనీవే ఆకాశ్ దీప్ ఉన్నాడు కాబట్టి హ్యాపీ. ఎన్నో సంవత్సరాల నుండి ఎస్ఆర్హెచ్ కొండి యార్కర్ లేస్తా అంటే ఈ అవ్వ 2-3 కొత్త పిల్లలు రాగానే రిలీజ్ చేసిరు నన్ను. ఎనీవే ఢిల్లీలోకి పోయినా కదా ఇక స్టార్ కన్నతో కలిసి బౌలింగ్ ఎత్తాం. అంతేవే మీరు తగ్గనే తగ్గదు. మిచెల్ స్టార్కు నటరాజను మోహిత్ శర్మ మీకేమైనా పైసలు తక్కువ అయితే చెప్పుర్రి. గుండాంకులు చెప్తే ఇంకో 2-3 కోట్లు ఇస్తాడు. పైసలు దేవున్నది రావులు. పోయినసారి కేకేఆర్ 24 కోట్లు ఇచ్చిరు నాకు. ధోని అన్న ఈసారి ఐపీఎల్ యాక్షన్ లో మనమైతే ఒక మంచి బౌలర్ని కొనలేదు. ఇక అన్సుల్ కాంబోజ్ అట ఇక మతీష పాత్ర తప్పిస్తే ఇంకెవరున్నారు చెప్పు మనకి ఎత్తానికి కొంచెం కష్టమే అనిపిస్తుంది. తమ్ముడు మన ఫ్రాంచైజీలో పెద్ద ప్లేయర్లను కొనడం అనేది ఉన్నది. ఒకవేళ పెద్ద ప్లేయర్లను కొన్నాం అనుకో అది ఖచ్చితంగా బొక్క పెడతారు మనకి. అందుకే సింపుల్ గా తక్కువ ఖర్చు బౌలర్లను కొన్నాం. వాళ్ళనే జమ్ము లెక్క తయారు చేసి వదులుతాం. ఖలీల్ అహ్మద్ కాంబోజు ముఖేష్ చౌదరి చాలు మనకి వీళ్ళు. అవును ధోని అన్న లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ ఖలీల్ అహ్మద్ అన్నట్టు ఒకడు ఉండడని చెప్పి టీమిండియా మర్చిపోయింది. గుర్తు చేసే సమయం వచ్చింది. గుర్తు చేద్దాం తమ్ముడు దాని ఏమున్నది. ఎక్కడో లంక ప్రీమియర్ లీగ్ ఆడుకునే నన్ను సిఎస్కే వాళ్ళు తీసుకొని జస్ట్ ఒక్క సీజన్ మంచిగా అన్నందుకే 13 కోట్లు ఇచ్చి రీటైన్ చేసుకున్నారు. ఈసారి కథ మొత్తం వేరే ఉంటది. కానీ ఆర్ఆర్తో జరిగేటప్పుడు కథ మొత్తం రివర్స్ ఉంటది. కాళ్ళల్లో వేసుకు ఇబ్బంది పెట్టినాం అనుకో కుమార్ సంగార్కర్ బ్రోకి చెప్తాం. అయినా మళ్ళీ నేను శ్రీలంకలో జరిగే ఏ లీగ్లో తీసుకోకుండా మంచిదే. నేను మీ కాలాలనే ఎత్తా. ఏం డెస్పరేట్ ఉన్నారా అయ్యా. అయినా సంజు బ్రో రాజస్థాన్లకి జోఫ్రా ఆర్చర్ వచ్చిండి ఈ సీజన్లా. కథ మొత్తం వేరే ఉంటది. పాత్రన తమ్ముడు కాళ్ళనే ఎత్తాడు. నేను తలకాయలకు కూడా ఎత్తా. ఆర్చర్ బ్రో నువ్వు ఒక్కను ఉన్నందుకు గట్లంటే మరి మా దగ్గర మియాబాయ్ సిరాజు కగ్గీసోర్ రబాడా ఇషాంత్ శర్మ వీళ్ళందరూ ఉన్నారు. తోప్ బాలర్సే. మేమెట్లుండాలి మరి. ఇల్లు మనకి బ్యాకప్ గా కోయడ్సే ప్రాసిద్ కృష్ణ కూడా ఉన్నారు. తీసుకుడే ఈ సీజన్ లా. పోయినసారి అంటే ఎక్కడనో టేబుల్ కింద ఉన్నాం. కానీ ఏం చెప్తాం ఆర్సీబీ రిలీజ్ చేసింది కదా.
దానికి దీనికి లింక్ ఎందుకు బ్రో నాకు అర్థం కాలేదు. బాడీలో షుగర్ లెవెల్ ఎక్కువ, ఐక్యూ లెవెల్ తక్కువ. ఎట్లా బ్యాక్ ఆ గీసోరా బాడా? హాయ్ గైస్, సో ఈ వీడియో అయితే జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే. సో అందరూ వీడియో చూసి అయితే ఎంజాయ్ చేయండి. అండ్ అబ్దుల్ సమద్ పైన కొంచెం ఓవర్గా స్క్రిప్ట్ రాయడం అయితే జరిగింది. సో ఎవరైనా హర్ట్ అయి ఉంటే రియల్లీ సారీ గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు అబ్దుల్ సమద్ పైన మీకు ఇట్లా స్క్రిప్ట్ నచ్చకపోతే మాత్రం ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అబ్దుల్ సమద్ని అయితే హైడ్ చేసేస్తా. సో చలో గైస్, ఇంకా వీడియో కూడా లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. వీడియో ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి.